హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వుల్ఫ్ ఆఫ్ ట్రేడర్. ప్రతి ఒక్క సినారియో వైజ్ కూడా మీరు అంటే ఆప్షన్ ట్రేడర్గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మాత్రం గ్రీక్స్ అయితే ఐడియా ఉండాల్సిందే ఖచ్చితంగా. బట్ గ్రీక్స్ అంటే ఏంటి బ్రదర్, అసలు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పటికి కూడా మాకు గ్రీక్స్ అంటే కూడా చాలా ఐడియా లేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. బట్ క్లియర్గా చెప్తాను చూడండి. ఈ టుడే టాపిక్ ఏంటంటే గ్రీక్స్ గురించి. ఆప్షన్లో ఖచ్చితంగా మాత్రం గ్రీక్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. బట్ వాటి గురించి అయితే మనం చూడడానికి క్లియర్ కట్గా అయితే సెన్సిబుల్కి వెళ్ళినట్టు ఆప్షన్ చైన్లో ఇక్కడ ఆల్మోస్ట్ దీనికి సంబంధించి సెన్సిబుల్కి సంబంధించిన ఆప్షన్ చైన్ గురించి అయితే కంప్లీట్ ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించింది కూడా కార్డుని అయితే కింద కూడా అవైలబుల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ గ్రీక్స్ అని కనపడుతున్నాయి, గ్రీక్స్ వ్యూ అని చెప్పేసి ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ కనపడిన చూసినారా, డెల్టా, తీటా, వేగా, గామా, రోగ్ అని 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని 5 ఎలిమెంట్స్ ఉంటాయి. డెల్టా, తీటా, వేగా, గామా, ఇక్కడ కూడా ఆపోజిట్ వైజ్ కూడా డెల్టా, తీటా, వేగా, గామా, రోగ్, ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 4 ఎలిమెంట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది పాయింట్ టు పాయింట్ మనం అయితే మాట్లాడుకుందాం. క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ డెల్టా గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద డెల్టా? క్లియర్గా అర్థం చేసుకోవాలంటే డెల్టాని ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే క్లియర్ వైట్కి అయితే మనం అయితే చార్ట్లోకి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? డెల్టా కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి? డెల్టా. డెల్టా గురించి అయితే మనమైతే క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేసుకుందాం. వాట్ ఈస్ ద డెల్టా? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? డెల్టా. చాలా వరకు ఆప్షన్ మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాత్రం ఫేస్ చేసే ఉంటారు దీన్ని, డెల్టాని మాత్రం. డెల్టా వాల్యూ ఇంత ఉండాలి అని చెప్పేసి చాలామంది ఏదో విధంగా చెప్తూనే ఉంటారు. బట్ ఆప్షన్ మార్కెట్ చేసే, ఆప్షన్ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్క డెరివేటివ్ చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది దట్ ఈస్ ద డెల్టా. డెల్టా అంటే ఏంటి? క్లియర్ కట్గా చెప్పాలంటే ఒక స్పాట్ అనేది 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే, లేకపోతే స్పాట్ అనేది ఒక 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 రేంజ్ ఆఫ్ ది పాయింట్స్ ఇస్తే ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ప్రీమియంలో ఎంతవరకు చేంజ్ ఉండొచ్చు అని డిసైడ్ చేసేదే డెల్టా. అంటే ఏంటి? ఫర్ సపోజ్గా స్పాట్ అనేది ఒక ఇండెక్స్ అనేది 100 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది అనుకుందాం. కానీ డెల్టా వాల్యూని బేస్ చేసుకుని మాత్రమే ప్రీమియంలో చేంజెస్ ఉంటుంది. అంటే ఏంటి? స్పాట్లో 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే ప్రీమియంలో కూడా 100 పాయింట్స్ మూమెంటం ఇవ్వదు. బికాస్ ఎందుకు ఇవ్వదు తెలుసా అది? బట్ ఏంటంటే డెల్టా అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది దీంట్లో. ఆ డెల్టాని బేస్ చేసుకొని మాత్రమే పాయింట్స్ అనేవి ప్రీమియంలో చేంజ్ అయి ఉంటుంది. ఇక్కడ 100 పాయింట్స్ ప్రీమియంలో స్పాట్లో చేంజ్ అయింది, స్పాట్లో రైజ్ అయిందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రీమియంలో 100 పాయింట్స్ రైజ్ కావు. దాన్ని డిసైడ్ చేసేదే డెల్టా. ఈ డెల్టాని బేస్ చేసుకుని మాత్రమే ఈ స్పాట్లో ఎంత పాయింట్స్ మూమెంటం ఇస్తే డెల్టా ఎన్ని పాయింట్స్ మూమెంటం ఇచ్చే, అంటే ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ మూమెంటం ఇచ్చేదని మెజర్ చేసేది ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద డెల్టా. క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక స్పాట్ అనేది ఒక 100 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది అనుకుందాం ఫర్ సపోజ్. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే ప్రీమియంకి సంబంధించిన చార్ట్లో ప్రీమియంలో ఏది ఆల్మోస్ట్ 100 పాయింట్స్ రీచ్ అయింది అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 60 పాయింట్స్ లేకపోతేనా డెల్టా వాల్యూని బేస్ చేసుకొని 70 పాయింట్స్, 80 పాయింట్స్, 90 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది. బికాస్ ఎందుకో తెలుసా? అది డెల్టాకు సంబంధించిన వాల్యూని బేస్ చేసుకుని మాత్రమే ఈ ప్రీమియం అనేది మూమెంటం ఉంటుంది. డెల్టాలో ఇన్ఫ్యాక్ట్ ఉంటే ప్రీమియంలో కూడా ఇన్ఫ్యాక్ట్ ఉంటుంది. అదేవిధంగా ప్రీమియం ఎంతైతే అంటే స్పాట్ అనేది ఎంతైతే మూమెంటం ఇస్తుందో, స్పాట్ ఎంత మూమెంటం ఇచ్చినా కూడా ప్రీమియంలో ఎంతవరకు చేంజ్ ఉండొచ్చు అంటే ప్రీమియం ఒక 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే డెల్టాలో కూడా అది ప్రీమియంలో అంటే స్పాట్లో 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే ప్రీమియంలో కూడా 100 పాయింట్స్ మూమెంటం ఇవ్వదు. దాంట్లో ఒక 60 పాయింట్స్ 70 పాయింట్స్ మూమెంటం ఇస్తుంది. దాన్ని కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసేది క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఎర్దమనీ ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఎర్దమనీ కదా. ఇక్కడ డెల్టా వాల్యూని బేస్ చేసుకొని మనం ఏ విధంగా మూమెంటం ఇస్తుందో చూసుకుందాం. ఇక్కడ క్లియర్గా డెల్టా వాల్యూ కనపడుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడ ఐ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ వెళ్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఇందమనికి డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎర్దమనీ దగ్గర 0.51%. అంటే ఏంటి 51 అంటే ఏంటి? ఇండెక్స్లో 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే ఇది 51 పాయింట్స్ మాత్రమే మూమెంటం ఇస్తుంది. ఈ ప్రీమియం ఏదైతే 153 దగ్గర ఉన్న ఎర్దమనీ ప్రీమియము
హండ్రెడ్ పాయింట్స్ స్పాట్లో మొమెంటం ఇస్తే దీంట్లో మాత్రం 100 పాయింట్స్ మాత్రమే, ఒక 50 పాయింట్స్ మాత్రమే దీనిలో చేంజ్ కనపడుతుంది. అంటే 100 పాయింట్ మనకు 50 పాయింట్స్ మాత్రం 51 పాయింట్స్ మాత్రమే వస్తాయి ప్రీమియంలో. అదేవిధంగా 183కి సంబంధించిన ప్రీమియం తీసుకుంటే 57 పాయింట్స్ ప్రీమియంలో వస్తుంది. స్పాట్ 100 పాయింట్స్ మూమెంటం దీనికి సంబంధించిన ప్రీమియంలో 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే దీనిలో 62 పాయింట్స్ మాత్రమే. ఇట్లా పెరుగుకుంటూ వెళ్ళి హైయెస్ట్ వైజ్గా ఏది ఉంది ఇక్కడ ఈ ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇది చూడండి 87 పాయింట్స్ వస్తాయి. అంటే అర్థం చేసుకోండి, ఎట్ ద మనీ దగ్గర తీసుకుంటే 50 పాయింట్స్ మాత్రమే వస్తాయి. మీకు 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే 100 పాయింట్స్ మాత్రమే వస్తుంది. అదేవిధంగా 50 పాయింట్స్ మూమెంటం ఇస్తే దీంట్లో ఎంత వస్తుంది, 25 పాయింట్స్ మాత్రం వస్తాయి. క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రీమియంలో ఎంతైతే చేంజ్ ఉంటుందో దాన్ని ఆపోజిట్ వైజ్గా వేసుకొని ప్రీమియంలో అంత మూమెంటం ఉంటుంది. అంటే ఏంటి, ఈ ప్రీమియమ్స్ బేస్ చేసుకొని, ఈ డెల్టా వాల్యూని బేస్ చేసుకొని మాత్రమే ప్రీమియంలో మూమెంటం ఉంటుంది. అంటే ఎలాగా, ఈ ప్రీమియంలో మూమెంటం అనేది ఏ విధంగా రన్ అవుతుంది అంటే 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే ప్రీమియం స్పాట్ అనేది ఇండెక్స్ అనేది 100 పాయింట్స్ మూమెంటం ఇస్తే దీంట్లో 51 పాయింట్స్ మాత్రం ఇస్తుంది, దీంట్లో 57 పాయింట్స్ మాత్రం ఇస్తుంది. ఈ సంబంధించిన ప్రీమియంలో ఈ ప్రీమియం 62 పాయింట్స్ ఇస్తుంది, ఈ ప్రీమియం 66 పాయింట్స్ ఇస్తుంది, ఇదే ప్రీమియం 70 పాయింట్స్ ఇస్తుంది, ఇదే ప్రీమియము 74 పాయింట్స్ ఇస్తుంది, ఇదే ప్రీమియం అట్లా ఇంక్రీజ్ అవ్వకుంటూ పైకి వెళ్తుంది. అదేవిధంగా ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ది మనీకి చూడండి డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. అంటే ఈ ప్రీమియం మనం అందుకే అవుట్ ఆఫ్ ది మనీకి సంబంధించిన ఎటువంటికి సంబంధించినది కూడా ప్రీమియం సెలెక్ట్ చేసుకోకూడదు అనేది. ఎందుకంటే డెల్టా వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. ఇలా డెల్టా వాల్యూ డిక్రీజ్ అవ్వకుండా వెళ్తుందా వెళ్ళలేదు చూడండి, డెల్టా వాల్యూ దాన్ని ఆల్మోస్ట్గా డిక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. ఇలా ఈ విధంగా చేంజ్ ఉంటుంది. అంటే ఏంటి, డెల్టా వాల్యూ ఇన్ ద మనీకి ఎక్కువ ఉంటుంది. డెల్టా వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఇన్ ద మనీకి ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఎట్ ద మనీ నుంచి పైకి ఉన్న ప్రీమియమ్స్కి డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎట్ ద మనీ నుంచి డౌన్ సైడ్ ఉన్న అవుట్ ఆఫ్ ది మనీ ప్రీమియమ్స్కి డెల్టా వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అందుకే అవుట్ ఆఫ్ ది మనీలో ఉన్న ఇన్ ద మనీలో ఉన్న ప్రీమియమ్స్ని సెలెక్ట్ చేసుకోమనేది అందుకే. ఎందుకంటే డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీంట్లో 100 పాయింట్స్ మూమెంటం ఇచ్చినా దీంట్లో హైయెస్ట్ పాయింట్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద డెల్టా. తర్వాత ఎలిమెంట్ ఏంటి, తీటా. తర్వాత ఎలిమెంట్ ఏంటి, తీటా. తీటా అంటే క్లియర్గా అర్థం చేసుకోండి, టైం డీకే అంటారు. టైం డీకే అంటే ఏంటి, క్లియర్గా చెప్పాలంటే ఒక ప్రీమియం అనేది సెట్ అయిన టైం తర్వాత ఒక డేలో ఎంతవరకు కరిగే ఛాన్స్ ఉంది, ఒక 100 రూపీస్ ఉన్న ప్రీమియము ఎంతవరకు ఒక డేలో ఎంతవరకు అంటే మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉందనేది డిసైడ్ చేసేది మాత్రం తీటా. క్లియర్గా అర్థం చేసుకుంటే 100 రూపీస్ ఉన్నది ప్రీమియంని మీరు బై చేసింటారు. ఫర్ సపోజ్గా బై చేసినప్పుడు తీటా వాల్యూ అనేది ఎక్కువ ఉందనుకుందాం. ఫర్ సపోజ్ 6 ఉందనుకుందాం. 100 పాయింట్స్ దగ్గర మీరు బై చేసి 100 రూపీస్ 100 ప్రీమియంని బై చేస్తే ఎక్కడికి వెళ్ళకుండా అదే ఏరియాలో ఉన్నా కూడా ఈ 6 పాయింట్స్ మైనస్ అవుతుంది. దట్ ఈస్ ద తీటా, అంటే టైం డీకే అంటారు. ఈ తీటా వాల్యూ కూడా హైయెస్ట్ వైజ్గా అయితే మనకు ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మార్కెట్లో మనం బై చేసిన కాడికి ఎక్కడ కదలకుండా అదే ప్లేస్లో ఉన్నా, మనం అనుకున్న డైరెక్షన్లో ఆపోజిట్ వెళ్ళినా, లేకపోతే ఎండ్ ఆఫ్ ది టైంకి మనం వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది టైంకి అంటే ఫైనల్ టైంకి, అంటే మార్కెట్లో ఒక టైం తర్వాత అదే జోన్కి వెళ్ళకపోయినా కూడా ఈ తీటా డీకే అనేది మైనస్ కావాల్సిందే. ఏ ప్లేస్కు వెళ్ళకపోయినా కూడా ఎక్కడ అదే ప్లేస్లో బై చేసినా, అదే ప్లేస్లో ఉన్నా, లేకపోతే అదే ప్లేస్లో ఒక టైం తర్వాత మనం అనుకున్న ఏరియాకి వెళ్ళకపోయినా ఆపోజిట్ వైపుకి వెళ్ళినా కూడా ఒక డేలో ఎంతవరకు కరిగే ఛాన్స్ ఉంది, ప్రీమియం అనేది ఎంతవరకు మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉందని డిసైడ్ చేసేది ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద తీటా ఎలిమెంట్. ఈ తీటా అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుందంటే ఒక ప్రీమియం అనేది ఎంతవరకు మెల్ట్ అయ్యే ఛాన్స్ అవైలబుల్ ఉంది అనే బేస్ చేసుకొని మాత్రమే తీటా ఇన్ఫాక్ట్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి బెనిఫిట్, కంప్లీట్గా చెప్పాలంటే ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్. ఆప్షన్ బయ్యర్స్కి ఇది ఎనిమి లాంటిది, ఒక శత్రువు లాంటిది. ఆప్షన్ బయ్యర్స్కి ఇది శత్రువు లాంటిది, ఆప్షన్ సెల్లర్స్కి ఇది ఫ్రెండ్ లాంటిది. అంతే. తీటా డీకే అంటే ఏంటి, ఒక రోజులో ఎంతవరకు కరిగే ఛాన్స్ ఉందని డిసైడ్ చేసేది తీటా. అది క్లియర్ కట్గా అయితే తీటా గురించి అయితే మెన్షన్ చేసుకుందాం. ఇక్కడ ఏముంది తీటా,
ఇది తీటా కదా, బాగా అర్థం చేసుకో తీటా. ఇక్కడ ఏంటి ఎట్ ద మనీ నుంచి బాగా చూస్తే ఇక్కడ -15 ఉంది. అంటే ఒక రోజులో ఎట్ ద మనీ దగ్గర ఇక్కడనే బై చేసినప్పుడు ఇక్కడనే ఉన్నప్పటికీ, లేకపోతే సెర్టైన్ టైం తర్వాత మనం బై చేసిన మన టార్గెట్ పాయింట్‌కి రీచ్ అయినా కూడా ఒక ఒక టైం తర్వాత రీచ్ అయినప్పటికి కూడా 15 పాయింట్స్ మైనస్ అవుతది. బాగా అర్థం చేసుకోండి. తీటా అనేది ఎక్కడ ఎక్కువ ఉంది? ఆల్మోస్ట్ నియర్ బైలో ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది చూడండి. అంటే ఏంటి? ఔట్ ఆఫ్ ది మనీలో ఎక్కువ ఉంది. అంటే ఒక ఒక ప్రీమియం అనేది ఎంతవరకు కరిగే ఛాన్స్ ఉంది అని చూపించేది తీటా. ప్రీమియం అనేది ఎంతవరకు మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒక టైం తర్వాత కానీ ఒక డేలో ఎంతవరకు మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఏరియాలో ఉంటే, లేకపోతే మనం అనుకున్న ఏరియాకి వెళ్ళినా కూడా ఇది మాత్రం మైనస్ అవ్వాల్సిందే. అందుకే ఎర్లీగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎర్లీగా స్క్వేర్ అప్ కావాలనేది ఆప్షన్ మార్కెట్లో. అందుకని చెప్పేసి ఏంటంటే, ఎప్పుడైనా కానీ క్లియర్గా అర్థం చేసుకోండి. తీటా వాల్యూ తక్కువ ఉన్న దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. తీటా అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, చూసినారా? ఆల్మోస్ట్ మనకి డీప్ మనకి వెళ్ళే కొద్దీ తీటా వాల్యూ కూడా మైనస్ కావడానికి చూస్తుంది. అంటే ఇది తక్కువ అవడానికి చూస్తుంది. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్తామో, అవుట్ ఆఫ్ ది మనీలో ఏమవుతుంది? తీటా వాల్యూ అనేది ఎక్కువ ఉంది చూడండి. అంటే ఏంటి? మెల్టింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. నియర్ బై ఏదైతే ప్రీమియం దగ్గరికి ఎప్పుడైతే మా ప్రీమియం వస్తుందో, ఎక్స్పైరీ దగ్గరికి ఏదైతే కాంట్రాక్ట్ల దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో, ప్రీమియం అనేది మెల్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్స్పైరీకి ఎప్పుడైతే దూరం ఉంటుందో ఆ తీటా అనేది తక్కువ ఉంటుంది. ఈ తీటా ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పైరీకి దగ్గర వస్తుంటుందో ఈ తీటా అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్గా 20, 30 ఆ రేంజ్లో కూడా తీటా అనేది, అంటే మెల్టింగ్ అయ్యే పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రీమియంలో ఎక్కడ వెళ్ళకుండా కూడా అదే ప్లేస్లో ఉన్నా కూడా తీటా అనేది మెల్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే తీటా అంటే ఏంటి? టైం డీకే అంటారు. ఒక టైం అనేది బేస్ చేసుకొని కూడా ప్రీమియంలో చేంజ్ ఉండొచ్చు అని డిసైడ్ చేసేదే తీటా, అంతే. అంతకుమించి ఏం పెద్ద కాంప్లికేటెడ్గా అయితే చూడొద్దండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? గామా. ఈ ముఖ్యమైనటివి ఈ డెల్టా, తీటాను మాత్రమే. ఈ గామా అనేది కూడా ఇన్ఫ్యాక్ట్ ఉంటుంది. బట్ ఏంటి? డెల్టా పాయింట్స్లో ఏ విధంగా చేంజ్ ఉండొచ్చు అని డిసైడ్ చేసేది గామా. డెల్టాలో పాయింట్ చేంజ్ ఏ విధంగా ఉండొచ్చు అని డిసైడ్ చేసేది, అంటే దీని వోల్టాలిటీని డిసైడ్ చేసేది. వోల్టాలిటీ అంటే వోల్టాలిటీ కాదు, దీంట్లో పాయింట్ చేంజ్ చేసేదే గామా. క్లియర్గా మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ గామా అంటే ఏంటి? డెల్టాలో ఉన్న పాయింట్స్ని, ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని డిసైడ్ చేసేదే గామా. ఏంటి? డెల్టాలో ఏవి పాయింట్స్ ఉన్నాయి? 0.5 ఉన్నాయి, అవి ఉన్నాయి కదా. 0.5 కానీ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, 0.50 కానీ 0.60 కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని డిసైడ్ చేసేది ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ద గామా. ఈ గామా మాత్రమే డిసైడ్ చేస్తుంది. అంటే ఏంటి? డెల్టాలో ఏ విధంగా చేంజ్ కావాలి, డెల్టా వాల్యూస్ అనేది ఏ విధంగా చేంజ్ కావాలి అని డిసైడ్ చేసేది మాత్రం గామా. ఒక్కోసారి మీరు బాగా అర్థం చేసుకుంటే అనుకోకుండా చిన్న స్పైక్స్ వస్తాయి. అనుకోకుండా ఏంటి? ఇట్లా బిగ్ క్యాండిల్ రైజ్ అవుతుంది. కానీ ఆపోజిట్ వైజ్గా మీరు గమనించినట్లయితే చిన్న క్యాండిల్ రైజ్ అవుతుంది. నెగిటివ్ సైడ్ అంటే ఇప్పుడు పుట్ సైడ్ అనేది, కాల్ సైడ్ అనేది ఇంత వయసు రైజ్ అయినప్పుడు పుట్ సైడ్ అనేది బేరిష్ క్యాండిల్ ఏంది? చిన్నగా ఫామ్ అయింది. ఏంటి ఇంతే ఫామ్ అయింది, దీంట్లో మార్కెట్లో ఇంత రైజింగ్ అయిందని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. బికాజ్ ఎందుకు తెలుసా? అది గామా ఎఫెక్టే. ఆ గామా ఎఫెక్ట్ ఆ విధంగా ఉండడం వల్లనే ఆ విధంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద గామా ఎఫెక్ట్. గామా ఎఫెక్ట్ అనేది కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటి గామా? ఇది గామా. ఏంటి? గామా. క్లియర్గా అర్థం చేసుకొని గామా ఎఫెక్ట్ చూడండి. 0.01%, హయ్యర్ లెవెల్లో కాకుండా కొంచెం డెల్టాలో ఉన్న ఏవైతే పాయింట్స్ ఉంటాయో, ఒక్కోసారి 0.62 కనపడుతుంది కదా, 0.57 కనపడుతుంది కదా, ఉన్నట్టుండి దీంట్లో ఉన్న పాయింట్స్ కూడా దీంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి. అప్పుడు హయ్యెస్ట్గా మార్కెట్ రైజ్ అవుతుంది. అంటే క్యాండిల్ అనేది రైజ్ అవుతుంది. దట్ ఈజ్ ద గామా. డెల్టాలో ఉన్న పాయింట్స్ని ఏ విధంగా చేంజ్ కావాలి అంటే దాంట్లో అనుకోకుండా ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ కాయే ఛాన్స్ ఉండడానికి పాసిబిలిటీస్ని డిసైడ్ చేసేదే గామా. అంటే డెల్టాలో ఉన్న పాయింట్స్ని ఏవైతే పాయింట్స్ కనపడుతుందో ఆ పాయింట్లో ఉన్న పాయింట్ని ఏ విధంగా డిసైడ్ చేసేది మాత్రమే గామా. ఈ పాయింట్స్ అనేటివి డిసైడ్ చేస్తుంది అనమాట గామా అనేది. దట్ ఈస్ ద గామా. గామా అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుందో డెల్టాలో ఉన్న పాయింట్స్ని డిసైడ్ చేసేదే గామా.
అంతే. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే వేగా. క్లియర్గా చెప్పాలంటే వేగా అంటే ఏం లేదు, ఈ ప్రీమియమ్స్లో ఉన్న వోల్టాలిటీని డిసైడ్ చేసేదే వేగా. బాగా అర్థం చేసుకోండి. ఇది బాగా అర్థమవుతుంది, ఈ వరకు అర్థమవుతుంది. వేగా మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అయితే అర్థమవుతుంది. కాకపోతే కంప్లీట్గా చాట్లోకి వెళ్ళి చూస్తాను చూడండి. వేగా అంటే ఏంటి? ఏవైతే ప్రీమియమ్స్ పుట్స్ కాల్స్ ఏ విధంగా ఉన్నాయో, ఆ పుట్స్ కాల్స్కి సంబంధించిన వోల్టాలిటీ అంటే ఏంటి? వోల్టాలిటీ అంటే ఏం లేదు, ప్రైజ్ అంటే ఇక్కడిక్కడిక్కడిక్కడిని హయ్యెస్ట్ క్యాండిల్స్ హయ్యెస్ట్ ఫాలింగ్ జరుగుతుంటుంది చూసినారా ప్రీమియమ్స్లో, ఆ దాన్ని డిసైడ్ చేసేది మాత్రమే ఏంటి? వేగా. చూడండి ఇక్కడ ఎడదమని దగ్గర 12 పాయింట్స్ ఉంది, అంటే రేంజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా రైజ్ అవుతుంది. ఇక్కడ బాగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉంది, అంటే వోల్టాలిటీ అనేది ఏముంది? డిక్రీజ్ అవ్వకుండా ఏదైతే ఇక్కడైతే కనపడుతుందో ప్రీమియం సంబంధించింది ఏదైతే ఈ డీప్ ఇన్ ద మనీకి వెళ్తున్నప్పటికి ఇక్కడ పాయింట్స్ ఎందుకు తగ్గుతున్నాయి తెలుసా మీకు? అవి కంప్లీట్గా చెప్పాలంటే ఇక్కడ ఎందుకు తగ్గుతున్నాయంటే, ఓపెన్గా చెప్పాలంటే ఇక్కడ ఎందుకు తగ్గుతున్నాయంటే క్లియర్గా అర్థం చేసుకోండి. దీంట్లో వోల్టాలిటీ అనేది తక్కువ ఉంది, వీటిలో మాత్రమే వోల్టాలిటీ ఎక్కువ ఉంది. ఏదైతే ఇన్ ద మనీకి సంబంధించిన స్లైట్ ఇన్ ద మనీ కానీ స్లైట్ అవుట్ ఆఫ్ ది మనీకి ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే వోల్టాలిటీ ఉందని చెప్పేసి వేగా చెప్తుంది మనకి. వోల్టాలిటీ అంటే ఏంది? హయ్యెస్ట్ మనకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కానీ హయ్యెస్ట్ లాస్ బుక్ చేసుకోవడానికి కానీ, అంటే మార్కెట్లో వోల్టాలిటీ ఉంటేనే కదా ప్రైస్ మూవ్ అయ్యేది. ఈ ప్రైస్ మూవ్ని డిసైడ్ చేసేది మాత్రమే వేగా. వేగా అనేది ఏంది? ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఇంత మనీలో స్లైట్, ఇంత మనీలో స్లైట్ అవుట్ ఆఫ్ ది మనీలో మాత్రమే ఎక్కువ ఉంటుంది, మిగతా టైమ్స్లో ఎక్కడ ఎక్కువ ఉండదు. బాగా గమనిస్తే మీరు చూడండి, ఎక్కడ ఎక్కువ ఉండదు. దట్ ఈజ్ ద వేగా. బాగా అర్థం చేసుకోండి. వోల్టాలిటీ ఏముంటుంది ఇక్కడ? స్లైట్ ఇన్ ద మనీలో మాత్రమే, స్లైట్ ఇన్ ద మనీ స్లైట్ అవుట్ ఆఫ్ ది మనీలో మాత్రమే వోల్టాలిటీ ఉంటుంది. దాన్ని వోల్టాలిటీని డిసైడ్ చేసేది మాత్రం వేగా. తర్వాత ఏంటి? రోగ్ అనేది దీంట్లో లేదు, బట్ రోగును మీరు అంత పట్టించుకోవాల్సిన పని ఏం లేదు. రోగ్ అనేది ఏంటి? ఇది రోగ్ అంటే బాగా అర్థం చేసుకోండి. రోగ్ అంటే ఏం పెద్దగా ఇన్ఫెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేసేది రోగ్. అనుకోకుండా ఫెడ్ మీటింగ్స్ వస్తాయి, లేకపోతే ఏదైనా ఒక్కొక్క బ్యాంక్స్లో కానీ ఇంకో వైజ్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్లు డిక్రీజ్ చేస్తున్నాం ఇంక్రీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అప్పుడప్పుడు న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా, ఆ సర్క్యులేట్ అయ్యేటప్పుడు ప్రీమియమ్స్ని ఇన్ఫెక్ట్ చేసేది రోగ్. అంతే. ఇంట్రెస్ట్ రేట్ని బేస్ చేసుకొని ప్రీమియంని డిసైడ్ చేసేది మాత్రం రోగ్. బాగా అర్థం చేసుకోండి. ఇంకా అంతే, రోగ్కు సంబంధించి ఏం పెద్ద ఇన్ఫెక్ట్ ఏం లేదు. డెల్టా అంటే ఏంది? ప్రీమియం అంటే స్పాట్లో ఎంత పాయింట్స్ మూమెంటం ఇచ్చినా కూడా డెల్టా అంటే ప్రీమియంలో ఎంతవరకు చేంజ్ ఉండదు డిసైడ్ చేసేది డెల్టా. ఆ ప్రీమియం అనేది బాగా అర్థం చేసుకొని ప్రీమియం అనేది ఎంతవరకు మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక డేలో అని డిసైడ్ చేసేది తీటా. ఈ డెల్టాకి సంబంధించిన పాయింట్స్ని డిసైడ్ చేసేది గామా. వోల్టాలిటీని డిసైడ్ చేసేది వేగా. ఇంట్రెస్ట్ రేట్స్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ డిక్రీజ్ డిసైడ్ చేసేది రోగ్. అంతే. అంతమించి ఏం పెద్దగా ఆలోచించడానికి కానీ చేయడానికి కానీ ఏం పెద్ద కాంప్లికేటెడ్గా అయితే నేనైతే డిసైడ్ చేయలేదు. క్లియర్ కట్గా నేనైతే మెన్షన్ చేయడానికి అయితే చూసినాను. కాబట్టి కంప్లీట్గా మనం పట్టించుకునేది ఏంటంటే ఒకటి డెల్టాని యూజ్ చేస్తాము, గామా, తీటా మాత్రం ఇవి కొంచెం దూరం పెట్టడానికే చూస్తాం. ఎందుకంటే వోల్టాలిటీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది రేర్గా అయితే ఇన్ఫెక్ట్ చేస్తాయి కాబట్టి దీన్ని ఎక్కువ పట్టించుకోము. బట్ డెల్టా ఎక్కువ చూసుకోవాలి, తీటా ఈ విధంగా. ఈ వీడియోని బేస్ చేసుకొని ప్రీమియం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్గా అయితే నేను డిస్కస్ చేస్తాను. ఓకే గైస్, మీకు ఈ కంటెంట్ అనేది వాల్యుబుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనం పెట్టిన ఎఫర్ట్స్ అనేటివి మీకు వాల్యుబుల్గా అనిపిస్తే మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఏదైనా బూస్ట్ ఉందనుకుంటే అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. నేను ఈ వీడియోని తీయడానికి ఎఫర్ట్స్ అనేది పెట్టగలిగితేనే కదా మీకు వీడియో అవుట్పుట్ అనేది వచ్చేది, మీ దగ్గర వరకు రీచ్ వచ్చేది. మీరు ఇచ్చే సపోర్ట్ ఏదైనా ఉందంటే అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మన ఛానల్కి అయితే. ఏదైనా మీకు సంబంధించిన ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్టే ఫర్దర్గా అయితే నేనైతే వాటికి దానికి సంబంధించిన వీడియోని అయితే క్రియేట్ చేయడానికి అయితే నేనైతే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్.